సార్ కొంచెం మేడం మేడం సార్ 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 సంతోషం ఆంటీ గారు. మేడం మేడం మన బండి పెట్టు, మన బండి పెట్టు వెనకాల ఏం కావాలి మీడియా వాళ్ళకి సైడ్ ఇవ్వండి, మీరే 10 మీరు జరగాలి, మీరు ఫోన్ పెట్టినాడు జరుగుతాం. మీడియా వాళ్ళకి సైడ్ ఇవ్వండి, నువ్వు జరగదు. మన వేదిక చేస్తా ఉన్నారు. ఈ చెప్పండి మరి మన కార్యక్రమాన్ని తెలంగాణ గీతంతో మన భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమానికి హాజరు కావడం జరిగినది. తెలంగాణ రాష్ట్రంలో మన బొలికుండా ఒక 5 సంవత్సరాల నుంచి అంతే వస్తుంది. ఎంఆర్ఓ కాదు, పోయిన ఎంఆర్ఓ నుంచి 5-6 సంవత్సరాల నుంచి మన అలాగే వస్తుంది. ఇలాంటిది ఎవరు జరగకుండా చేస్తారని మా ఒక మనవి సార్. వీటన్నింటినీ పరిష్కారాన్ని కనుగొనే విధంగా
ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుదీర్ఘంగా దేశంలోని 18 రాష్ట్రాల్లో మన అధికారులు పంపించి అక్కడ రెవెన్యూ చట్టాలను క్షుణ్ణంగా చదివి దాంట్లో పనికొచ్చే అంశాన్ని ఈ భూభారతిలో పెట్టడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు చర్చించడమే కాకుండా చివరికి ఆనాడు 2020 ధాన్య చట్టాన్ని తయారు చేసిన నాయకులు మంచి అభిప్రాయాలు ఇస్తే వాటిని కూడా క్రోడీకరించి ఒక అద్భుతమైన సామాన్య ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి చట్టం మీ దీవెనతో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తెచ్చుకున్నాం. దాని గురించి నేను పెద్దగా చెప్పదలుచుకున్నాను. భూమి ఉంటది, ఆ భూమి సర్వే నెంబర్ ఒక దగ్గర ఉంటది, ఆ రైతు ఒక దగ్గర సాగులో ఉంటాడు. ఆ భూమి ఉంటది, పాస్బుక్ ఉండదు కానీ భూమి ఉండదు, భూమి ఉండదు కానీ పాస్బుక్ ఉండదు. ఇంటి పేరు మొదలు తప్పు పడితే పాస్బుక్ అది చల్లదు, అసలు పేరు తప్పు పడితే పాస్బుక్ చల్లదు. అదే రకంగా 10 ఎకరాల భూమి ఉంటే 10 గుంటల భూమి అని పడుతుంది, పట్టణ భూమి ఉంటే ప్రభుత్వ భూమి అని పడుతుంది. ఇటువంటి సమస్యలతో చెప్పు జరిగిందాక ఆనాడు ఎంఆర్ఓ ఆఫీసు నుంచి మొదలెడితే హైదరాబాద్ సిసిఎల్ఐ ఆఫీసు వరకు తిరిగి తిరిగి యాసండి ఏంది రామాకి దరిద్రం, మా తండ్రులో తాతల నుంచే వచ్చిన ఈ ఆస్తుల్ని ఈ ధరణి అనే ఒక భయంకర భూతాన్ని మా మీద రుద్ది ఈ ఆనాటి ఆ 10 సంవత్సరాల్లో ఏదైతే విధ్వంసానికి గురై సామాన్య ప్రజలు రైతన్నలు భూములున్న ఆసాములు విసిగి వేసారి గడిచిన ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యాన్ని మీరు తెచ్చుకున్న తర్వాత ఆ 10 సంవత్సరాలలో చేసిన అరాచకానికి ముందే ఈ రాబోయే 100 సంవత్సరాలకు సరిపోయే ఈ భూభారతి 10 గుంటలు ప్రభుత్వము ఏదో అభివృద్ధి కోసం తీసుకొని ఉంటే ఆ సర్వే నెంబర్ మొత్తం కూడా ప్రభుత్వ భూమిని ధరణి పుణ్యమంటూ రికార్డులో ఎక్కింది. అటువంటి సమస్యలన్నిటినీ ఈ భూభారతి చట్టం ద్వారా శాశ్వతంగా ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా జూన్ 2వ తారీఖు నుంచి ఈ ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంఆర్ఓ స్థాయి అధికారులే ప్రతి రెవెన్యూ